హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆఫీస్లో ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం. మన స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లైన్ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ కనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయిందో మన టాపిక్లో వెళ్ళిపోదాం. ఆఫీస్లో చాలా మంది గంటల సేపు కంప్యూటర్ ముందు వర్క్ చేయడం వల్ల అలసటగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఆఫీస్ వర్క్ వల్ల ఒత్తిడికి లోనవుతుంటారు. దీనివల్ల వారు వర్క్ పై ఎక్కువగా దృష్టి పెట్టలేరు. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అది మన ఆరోగ్యం మీద అలాగే మన పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఆఫీస్ లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెప్తున్నారు. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వర్క్ చేసేటప్పుడు కుర్చీలో మనం కూర్చునే విధానం మన పనిని ప్రభావితం చేస్తుంది. కుర్చీలో వెన్నుముక నిటారుగా ఉండేలా కూర్చొని వెనుక భాగానికి ఆనుకునేలా కూర్చోవాలి. దీనివల్ల నడుము నొప్పి, వెన్నుముక సమస్య రాకుండా ఉంటుంది. అలాగే ముందుకు వంగి పనిచేయడం మంచిది కాదు. కనీసం గంటకు ఒకసారైనా కుర్చీలోంచి లేచి కొంచెం సేపు నడవండి. ఈ చిన్న విరామంలో మీలో ఒత్తిడిని తగ్గించి ఉత్సాహాన్ని ఇస్తుంది. పని చేస్తున్నప్పుడు నీటిని నిర్లక్ష్యం చేయొద్దు. తప్పనిసరిగా మధ్య మధ్యలో నీరు తాగుతూ ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి ఆఫీస్ లో పని ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.